హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే చాలామంది జనం ఉంటారని చెప్పి మార్కెట్కి మేము బుధవారం రోజు వెళ్ళాం. సో నేనే తెలివైందని అనుకుంటే నాకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు. మార్కెట్ మొత్తం నిండిపోయింది. సో అలా వచ్చి మేమైతే నెయ్యి కొనుక్కోవడానికి ఎప్పుడూ ఇదే షాప్కి వస్తాం. సో ఇక్కడ పావు నెయ్యి వచ్చేసి 210 రూపీస్ అనమాట. మేము నెయ్యి అండ్ బటర్ తీసుకున్నాం. బటర్ ఎంత అనేది నేను మర్చిపోయాను, నాకు కూడా గుర్తులేదు. సో తీసుకొని ఇంకా స్టార్ట్ చేసాం అనమాట మార్కెట్ చేయడం. సో మొత్తం జనమే, అస్సలు ప్లేస్ లేదు. ఇక్కడ ఒక ఆంటీ అయితే కొబ్బరికైతే కొట్టేసింది తల మీద. సో తను చూసుకోలేదు. సో ఇంకేం అనలేదు నేను కూడా. ఇంకా అలాగా దీపాలు ఏవేవో కొనుక్కోవడానికి వచ్చాం. ఇక్కడైతే అగరబత్తులు అవి కొనుక్కున్నాం. సో ఇంకేమైనా మిగిలాయని మళ్ళీ చూసుకున్నాం. సో దారి పొడుగున సామాన్లు కొనాల్సినవి ఉంటున్నాయి. ఇక్కడైతే ఫ్రూట్స్ అండ్ చెరుకు తీసుకున్నాం. చాలా ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి, మొత్తం పండగ కదా. మొత్తం బ్యాగ్లో వేసుకొని ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే మమ్మీ డాడీ ఫ్లవర్స్ అంట. చూడగానే కామెంట్ చేశారు అనుకున్నా, నేను అడిగానని. సో వాటి పేరే అది. అస్సలు నడవడానికి దారి లేదండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. మొత్తం ఏమేమి తెచ్చుకున్నాం అన్నీ సర్దుకున్నాం దగ్గర. చూసారు కదా. ఇంకా వంట అయితే మొదలు పెట్టాము. మేము వంటకి ప్రసాదానికి ఏం చేసామంటే పరమాన్నం అండ్ పులిహోర బూరెలు చేసుకున్నాం. సో మా వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా జరిగింది. సో మీలో ఎంతమంది మార్కెట్లో చిక్కుకున్నారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.